హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బేసిక్‌లో మెర్జుపై సంచలనం, కొత్త జీతాల లిస్టుపై కీలక నిర్ణయం అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటుగా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కూడా కొత్త పీఆర్సీపై చర్చలు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు జనవరి 1, 2026 నుండి 8వ పే కమిషన్ అమలు చేయాల్సి ఉంది. దీనిపై ఉద్యోగుల్లో చాలా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పీఆర్సీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజా డీఏ హైక్ అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరికి సంబంధించిన డీఏను 3.64% హైక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన జీతాలు నవంబర్ 2వ తేదీ లో అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లిస్తారు. ఇక దీపావళి, దసరా ముందే నోటిఫికేషన్ వస్తుందని అందరూ ఎదురు చూసారు కానీ, వారికి నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. డీఏ అంటే ఏమిటి? డీఏ అంటే ఉద్యోగులకిచ్చే అదనపు భత్యం. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి, ధరలు పెరిగినప్పుడల్లా ఉద్యోగులు ఆ ధరల నుంచి సస్టైన్ అవ్వడానికి ప్రభుత్వాలు ప్రతి 6 నెలలకోసారి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారి ఎంప్లాయీస్‌కి ఇస్తూ ఉంటాయి. డీఏ విలీనం 50% నియమం. డీఏని బేసిక్ పే మీద విలీనం చేస్తారా? వేతన మార్పులు ఎలా ఉంటాయి అనే వివరాలపై ప్రస్తుతం చర్చ మొదలైంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 50% దాటిన తర్వాత డీఏను ప్రాథమిక జీతానికి విలీనం చేస్తారు. తద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా పెరుగుదలైతే వస్తుంది. బేసిక్ పే 50,000 అనుకుంటే డీఏ 50% అయితే అదనంగా రూ. 25,000 వస్తుంది. మొత్తం మీద జీతం అనేది 75,000 అవుతుంది. గతంలో 50% డీఏకి చేరినప్పుడు దానిని బేసిక్ పేలో కలిపే ఆనవాయితీ ఉండేది. కానీ ఇప్పుడు అది పాటించడం లేదు. ఉద్యోగ సంఘాలన్నీ దీన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాయి. ఎయిత్ పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతోంది. అప్పటి వరకు సెవెంత్ పే కమిషన్ డిసెంబర్ 31, 2025 వరకు వర్తిస్తుంది. కొత్త సంఘం ఇంకా అధికారికంగా ఏర్పడలేదు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ప్రభుత్వం ఆహ్, విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు కాస్త నిరాశలోనే ఉన్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఏడవ పే కమిషన్ ప్రస్తుతం ఏడవ వేతన సంఘంలో 2.57గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఎయిత్ పే కమిషన్ అంచనా ఎనిమిదవ వేతన సంఘంలో 2.86కు చేరే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం వేతన మార్పులు ఈ మేరకు లెవెల్ 1 ఉద్యోగులు 18,000 నుండి 51,480 వరకు ఉంటుంది. లెవెల్ 2 ఉద్యోగులకు 29,200 నుంచి 83,512 వరకు. లెవెల్ 10 ఉద్యోగులకు 56,100 నుండి 1,60,460 వరకు. లెవెల్ 13 ఉద్యోగులకు 1,31,100 నుంచి 3,74,946 వరకు. లెవెల్ 18 వారికి 2,00,000 నుంచి 7,15,000 వరకు ఉంటుంది. పెన్షనర్లకు లాభము. దీని ద్వారా పెన్షనర్లు కూడా లబ్ధి పొందుతారు. సుమారుగా 25,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది పెన్షన్లకు. ఇక ఉద్యోగుల డిమాండ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఎంప్లాయీస్ సాలరీ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగులు నష్టపోకుండా కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి, తద్వారా వారికి సాలరీస్ మంజూరు చేయాలనైతే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోండి. కాస్త టైం ఇవ్వండి. మేము చేసి పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అంటున్నారు.